I wish you all the best. విన్నారా? అంతా విన్నారా? దాని మాటలు విన్నారు కదా? ఇందుకే నేను చచ్చిపోతానని చెప్పింది. ఇలా యమజ ముందు ఓడిపోయిన దానిలా, దాని ముందు చేతకాని దానిలాగా దాని కాళ్ళ దగ్గర ఎలా బతకాలి? ఈ దారుణాలు చూస్తూ నేను ఎందుకు బతకాలి? చెప్పండి ఎవరైనా. మీలో ఎవరి దగ్గరైనా నేనింకా బతికుండడానికి సరైన కారణం ఉందా? నాతో అవ్వదు కాకి, నాతో అవ్వదు. ఈ గుండెకి ఇంకా బతికుండేంత ధైర్యం లేదు. నేను చచ్చిపోతాను. అయ్యో జరిగింది తప్పే, ఒప్పుకుంటున్నాను. అదిప్పుడు ఏదో చేసిందని ఎందుకు మీరు ధైర్యం కోల్పోవాలి? అవసరం లేదత్తయ్య, అవసరం లేదు. అది దాని గెలుపు కోసం అమ్మ నడ్డం పెట్టుకుని కుట్ర పన్ని నన్ను దెబ్బతీస్తే నేను ఎదురు దెబ్బ తీయలేనని ఎట్లా అనుకుంటుండ్రు? ఉచ్చు బిగించుడు దానికేనా తెలుసు? ఏం తెగిస్తే మనం దాని చుట్టూ బిగించలేమా? ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, వినుండ్రి. నా అత్తింటి గౌరవం మీద ఒట్టేసి చెప్తున్నా, అది అలా మా ఇద్దరిని ఏ ట్రాప్లో బయటికి రాకుండా ఇరికించేసిందో అదే ట్రాపులో మా పద్ధతిలా దాని మీదనే విసిరి మళ్ళా బానిసానే యమజ చెర నుంచి బయటికొస్తాం. నా మాట అంటే ఏందో మీకు తెలియంది కాదత్తయ్య. దయచేసి నా మాట నమ్ముండ్రి. మా పొరపాటుని మేమే సరిదిద్దుకుంటాం. ఏం అర్జున్ బాబు, మీకు నమ్మకం ఉందా? ఉంది కావేరి. నా భర్త నన్ను నమ్మిండత్తయ్యా, ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఇది కావేరి మాటగా కాదు, భువనేశ్వరీదేవి కోడలి మాటగా చెప్తున్నా. అతి త్వరలోనే ఆ యమజ ఆట కట్టిస్తా. కాకి, ఆ యమజ చెర నుండి ముందు బయటపడమని చెప్పు. బయటపడ్డాకే నాతో మాట్లాడమని చెప్పు. అంతవరకు కుటుంబంగా ఒకే ఇంట్లో ఉన్నా బంధంగా మాత్రం దూరంగానే ఉంటాం. ఈ మాట భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు కాకి. ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపేలో కానా ఏ మార్పు ఎందుకు జరుగునో దేవుడు ఆడే చూదానా. ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా. దోసకాయతో పప్పు చేస్తే చాలా మంచిగా ఉంటది స్నేహ. ఏందమ్మా వంటలు సహలానే రెడీ చేస్తున్నట్టున్నారు? అవు బిడ్డా, అర్జున్ బావకి బోనమ్మకి అందరికి ఇష్టపడేటట్టు అన్ని వంటలు చేసి పెడుతున్నా. ఎంతైనాళ్ళకి మనం వియ్యపోళ్ళం కదా, మర్యాదలకి ఏ లోటు ఉండకూడదు. మరి
ఏందమ్మా ఎంతసేపు వియాల వారికి ఇష్టమైన విందులు చేస్తావు గాని గీ కూతులకేమిష్టమో కవి చేసి పెట్టేది లేదా? నీకేందే ఇష్టం? నా చేతి పాయసమే కదా, అదే అన్నిటికంటే ఫస్ట్ చేసి పెట్టినా. అవునా? వావ్! అమ్మా గా పాయసం అంటే అర్జున్ బావకి కూడా చాలా ఇష్టమంట. అక్క అప్పుడప్పుడు చెప్తుండే. అవునా? మ్మ్. ఎట్లయితే ఇందులే బిడ్డ, ఇంటికొచ్చినోళ్ళు సంతోషంగా వచ్చి సంబరంతోని మన ఇంట్లో 4 ముద్దలు కడుపు నిండా తింటే మనసు నిండా నాకు తృప్తిగా ఉంటది. అమ్మా, ఎన్ని రోజులైంది మీలో ఇంత సంతోషం చూసి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉందమ్మా. అవునమ్మా, ఈ సంతోషం కలకాలం ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. బోనం వచ్చి మన ఇంట్లో చేయి గడిగిందంటే చాలు, ఇక ఈ ఇంట్లో ఆనందం పురుడు పోసుకున్నట్టే. ఆ యమజ చెర నుండి ముందు బయటపడమని చెప్పు. బయటపడ్డాకే నాతో మాట్లాడమని చెప్పు. కావేరి, ఇందాక యమజ ఆట కట్టిస్తానని అమ్మ ముందు ఛాలెంజ్ చేసింది నువ్వేనా? ఇలా కన్నీళ్లతో బాధపడుతున్నావు, భయపడుతున్నావా కావేరి? నాకే తెలవని భయం నన్ను వెంటాడుతుంది అర్జున్ బాబు. ఆ యమజ నన్నేం చేసినా అమ్మ కోసం భరించగలుగుతా, కానీ అది మిమ్మల్ని ఏం చేస్తుందోనని చాలా భయం అవుతుంది. కావేరి నాతో ఉంది, ఇంకా ఏ యమజ ఏమీ చేయలేదు. అమ్మతో అన్నావు కదా మేమిద్దరం కలిసి దాన్ని ఆట కట్టిస్తాము అని. ఆ యమజ ఆట కట్టిద్దాం. చూడు కావేరి, నువ్వు నాకు తోడుగా ఉన్నంతకాలం నేను నా లైఫ్లో దేనికి భయపడను. నా ధైర్యం నువ్వు, నా శక్తి నువ్వు. నాకు రేపటి మన గెలుపు మీద పూర్తి నమ్మకం ఉంది. మరి నా నమ్మకాన్ని నువ్వు నమ్మవా?